ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. మీరు ధనుర్లగ్నం కానీ ధనుర్రాశి వారు అని చెప్పడానికి 10 కారణాలు. ఆశావాదులు, మంచివారనే పేరు ఉంటే, మంచి మిత్రులు సహాయం చేసేవారైతే, నిజాయితీతో కూడిన సంబంధాలు ఉన్నా, ఒక్కోసారి అతి విశ్వాసం ఉన్నా, అతిగా మాట్లాడేవారు అయినా, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయేవారైనా, విశేషమైన శక్తియుక్తులు కలిగిన వారైనా, నిర్మోహమాటంగా ఒక మంచి విషయాన్ని చెప్పేవారైనా, అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించేవారైతే తప్పకుండా మీరు ధనుర్లగ్నం లేదా ధనుర్రాశి వారికి చెందిన వారై ఉంటారు. ధనుర్లగ్నం వారికి వివాహ యోగం. ధనుర్లగ్న జాతకులకు సప్తమాధిపతి బుధుడు అయినా నైసర్గిక కలత్రకారకుడు కావడంతో వివాహానికి, వైవాహిక సౌఖ్యానికి శుక్రబలం అవసరం. అదేవిధంగా స్త్రీ జాతకంలో కుజుడు వివాహకారకునిగా చెప్పబడడంతో కుజునికి ఇదే విధంగా విచారణ చేయవలసి ఉంటుంది. లగ్నము కుజుడు, సప్తమాధిపతి బుధుడు ఇదే విధంగా చంద్రాత్ బలాన్ని విచారణ చేసి నిర్ణయించవలసి ఉంటుంది. ధనుర్లగ్నం వారికి సంబంధించిన వివాహ యోగాలను మనం పరిశీలిస్తే, చంద్రాత్ 1, 4, 7, 8, 12 స్థానాలందు కుజ లేదా రాహు ఉన్న వారికి కలత్ర సుఖం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కుజుడు సప్తమంలో ఉన్న కాముకులు అనేక మందితో తిరిగేవారు అవుతారు. చంద్రుడు, శుక్రుడు లగ్నంలో ఉండి పాపగ్రహాలతో చూడబడిన కాముకులు అవుతారు. లగ్నంలో శని, చంద్రుడు, సప్తమంలో పాపగ్రహాలున్న జాతకుల వైవాహిక జీవితంలో సుఖం అనేది వీరికి ఉండదు. శని 12లో, రవి 2లో ఉండగా గురుడు బలహీనుడైన వీరికి వివాహం అనేది జరగదు. అంటే ధనులగ్నానికి లగ్నాధిపతి గురుడు కాబట్టి ఆ గురుడు బలహీనమైతే వీరికి వివాహం అనేది జరగదు. శని షష్టమంలో, రవి అష్టమంలో ఉండగా బుధుడు బలహీనుడైన వివాహం జరగదు. ఎందుకంటే ఈ లగ్న వారికి సప్తమాధిపతి బుధుడు కాబట్టి ఆ గురుడే బలహీనంగా ఉంటే వివాహం అనేది జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. శుక్రుడు కటక లేదా సింహరాశులు అందు ఉండగా, కటక అంటే కర్కాటక రాశిలో కానీ సింహరాశిలో కానీ ఉండి, రవి లేదా చంద్రుడు శుక్రుని నుండి 2 లేదా 12 స్థానాల్లో ఉన్నా కూడా వివాహం అనేది జరిగే అవకాశం చాలా తక్కువగా. రాహుకేతులలో ఒక లగ్నంలో ఉండగా శుక్రుడు మిథున, కన్య, సింహ, ధనరాశుల్లో ఉన్న వివాహం అనేది ఆలస్యం అవుతుంది. శని వక్రగతుడైన లేదా ద్వితీయంలో ఉన్న గ్రహం వక్రంలో ఉన్న వైవాహిక జీవితంలో ప్రతిబంధకాలు అనేవి ఏర్పడతాయి. అంటే వైవాహిక జీవితం అనేది, అంటే వివాహ జీవితం అనేది వీరికి బాగా ఉండదు. బుధుడు అస్తమించిన లేదా సప్తమంలో ఏదైనా వక్రగ్రహం ఉన్నాను, వివాహం ఆలస్యం అవడం లేదా ఇతర సమస్యలు ఏర్పడడం లాంటివి జరుగుతాయి. శని కుజులు పరస్పరం వీక్షణ కలిగిన వైవాహిక సమస్యలు అనేవి ఉంటాయి. రాహువు 12వ స్థానంలో ఉన్న వైవాహిక సంతోషం అనేది తక్కువగా ఉంటుంది. బుధుడు అష్టమ స్థానంలో పాపగ్రహాల మధ్య ఉన్న లేదా పాపగ్రహాలతో కలిసి ఉన్నను భార్యను హింసించేవారు
అవుతూ ఉంటారు. చంద్రుడు సప్తమంలో బుధుడు పాపగ్రహాలతో కలిస్తే ప్రేమ వివాహం అనేది జరిగే అవకాశం ఉంది. బుధుడు శుక్రునితో కలిసి షష్టమందు ఉన్న అంటే 6వ స్థానంలో ఉంటే వీరికి నపుంసక స్వభావం అనేది ఉంటుంది. శుక్రుడు సప్తమంలో, కుజుడు అష్టమంలో ఉంటే నడవడిక అనేది అంటే వీరికి క్యారెక్టర్ అనేది సరిగా ఉండదు. చంద్రుడు షష్టమంలో అంటే 6లో ఉచ్చలో ఉన్న యోగ్యమైన కలత్రం కలిగి ఉంటారు. అంటే ఈ లగ్నానికి షష్టమంలో చంద్రుడు ఉంటే, అంటే షష్టమం అంటే వృషభం అవుతుంది కాబట్టి వృషభంలో చంద్రుడు ఉచ్చ పొందుతాడు కాబట్టి అక్కడ చంద్రుడు ఉన్నట్టయితే మంచి భార్య కానీ మంచి భర్త కానీ లభించే అవకాశం ఉంది. లగ్నంలో గురు చంద్రులు ఉన్న ద్వికలత్ర యోగం అనేది వీరికి కలిగే అవకాశం ఉంది. చంద్రుడు శరీరాశలందు ఉండగా ఆ జాతకులు మృదు స్వభావం కలిగి ఉంటారు. బుధుడు సప్తమంలో శుభగ్రహాలతో కలిసిన వీరికి ప్రేమ వివాహం అనేది జరిగే అవకాశం ఉంది. బుధుడు లగ్నాతు 2, 12లో ఉన్న వ్యభిచారులు అవుతారు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ధనుర్లగ్నము రత్నధారణ కెంపు. ధనుర్లగ్నానికి భాగ్యాధిపతి రవి, లగ్నాధిపతికి మిత్రుడు. చక్కని సంతానము, బుద్ధిబలం, అన్నిటా విజయం కోరుకునే ధనుర్లగ్నం వారు ఎప్పుడూ కూడా ధరించదగిన రత్నము కెంపు. దీన్ని అదృష్టరత్నంగా చెప్తారు. ముత్యం. ధనుర్లగ్నానికి అష్టమాధిపతి చంద్రుడు, లగ్నాధిపతికి అతిమిత్రుడు. అష్టమాధిపతి అయినా ఏకరాశికి అధిపతి కావడంతో దశాకాలంలో మినహాయించి మిగిలిన సమయాల్లో శుభ ఫలితాలను కలిగిస్తాడు. కీర్తి ప్రతిష్టలు, భాగ్య ఉన్నతి, మనోధైర్యము, మంచి ఆలోచనలు కోరుకునేవారు అంటే ధనులగ్నం వారు ధరించగలిగిన రత్నాలలో ఈ ముత్యం కూడా ఒకటి. చంద్రమహాదశ విశేష రూపంలో యోగించడానికి దీనిని వీరు ధరించవచ్చు. ధనుర్లగ్నం స్త్రీలకు మరింత విశేషమైన ఫలితాలను కలిగించే రత్నం ఏదంటే ముత్యం. తర్వాత పగడం. ధనుర్లగ్నానికి పంచమ వ్యయాధిపతి కుజుడు, గురువునకు అది మిత్రుడు. బుద్ధి, యోగ్య సంతానం కోరుకునే ధనులగ్నం వారు ధరించదగిన రత్నాలలో జీవితాంతం ధరించదగిన రత్నం పగడం. దీనిని జీవరత్నంగా పేర్కొన్నారు. తర్వాత పచ్చ. ధనుర్లగ్నానికి సప్తమ దశమాధిపతి బుధుడు, ఉభయ కేంద్రాధిపతి. అంతేకాకుండా ఈ లగ్నాధిపతి గురునితో వైరమున్న గ్రహం. ఈ కారణం చేత ధనుర్లగ్నం వారు పచ్చ ధరించకపోవడమే చాలా మంచిది. ఒకవేళ బుధ మహాదశ వచ్చినా కూడా వాటికి సంబంధించిన స్తోత్రాదులు అంటే బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణము, సంకటహార చతుర్థ వ్రతి అంటే సంకటహార చతుర్థి రోజు బుధుడికి ఉదయం మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం అభిషేకం చేయించుకోవడము, అక్కడ జరిగే హోమంలో పాల్గొని ఆ బొట్టును ధరించడము మంచి ఫలితాలను ఇస్తుంది. తర్వాత పుష్యరాగం. ధనుర్లగ్నాధిపతి చతుర్థాధిపతి గురువు. ఈ లగ్నాధిపతి చతుర్థాధిపతి కూడా గురుడే. లగ్నాధిపతి కావడంతో గురువుకు సంబంధించిన పుష్యరాగాన్ని ధరించడం అన్ని విధాలుగా చాలా మంచిది. జ్ఞానము, మంచి విద్య అంటే చతుర్థాధిపతి కూడా గురువే. చతుర్థంలో ప్రాథమిక విద్య ఉంది కాబట్టి
ఆ విద్యను పొందాలన్నా, ధనం ఉండాలన్నా, అన్ని రంగాలలో మంచి ఉన్నతి కావాలన్నా ఈ లగ్నం వారు ధరించవలసిన అత్యుత్తమైన రత్నాలలో ఒకటి పుష్యరాగం. దీనినే కనక పుష్యరాగం అని కూడా అంటారు. వజ్రం. ధనుర్లగ్నానికి షష్టమ లాభాధిపతి శుక్రుడు, పాపస్థానాధిపతి, గురువునితో వైరమున్న గ్రహంగా చెప్పబడ్డాడు. ఈ కారణంగా శుక్రునికి సంబంధించిన వజ్రం ధరించకపోవడమే మంచిది. శుక్ర మహాదశ లేదా ఇతర మహాదశలో శుక్ర అనంతరం వచ్చినప్పుడు, అంటే శుక్రదశ వచ్చినప్పుడు శుక్రునికి సంబంధించిన సూత్రపాన అంటే శుక్రునికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు, శుక్రునికి సంబంధించిన జపాన్ని కానీ, శుక్రునికి సంబంధించి 20,000 జపం చేసుకోవడం కానీ, వీరు పట్టు వస్త్రాన్ని ధరించడము శుక్రవారము. దానికంటే ముందు రోజు గురువారం రోజున బొబ్బలు నానబెట్టి ఆ గోవుకు పెట్టడం ద్వారా ఈ శుక్రుడికి సంబంధించిన దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి పొరపాటున కూడా ఈ లగ్నం వారు వజ్రాన్ని ధరించకూడదు. తర్వాత నీలం. ధనుర్లగ్నానికి ద్వితీయ తృతీయాధిపతి కూడా శని, అంటే ద్వితీయాధిపత్యం తృతీయాధిపత్యం కూడా శనికే ఇవ్వడం జరిగింది. ఈ లగ్నాధిపతి గురువునికి సముడైన శనికి సంబంధించిన నీలం ధరించడం మాత్రం అంత మంచిది కాదు. సమానత్వం ఉంది కానీ ధరించకపోవడమే చాలా మంచిది. అయితే శని ద్వారా ఏర్పడే ఏలినాటి శని కానీ, అష్టమ శని, అర్ధమాష్టమ శని దోషాల నివారణకు ప్రత్యామ్నాయంగా శనివారం రోజున నీలాంజన సమావాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయా మాత్రాన సంభూతం తం నమామి శనీశ్వరం అనే ఈ యొక్క శ్లోకాన్ని శని హోర సమయంలో, అంటే శనివారం రోజున 6 గంటల నుంచి 7 గంటల లోపల ఈ యొక్క మంత్రాన్ని 108 సార్లు జపించి, నవగ్రహాల్లో శని ఉన్న దగ్గర నల్ల నువ్వుల నూనెతోటి ఆ మంత్రాన్ని జపిస్తూ పూజ చేసుకున్నట్లయితే ఆ దశలో వీరికి శని బాధల నుంచి నివృత్తులై కావడం కాకుండా మంచి ఫలితాలు అనేవి రావడానికి అవకాశం ఉంది. తర్వాత గోమేధికం. ఇది రాహువుకు చెందినది కావడంతో రాహు ఉన్న స్థితి కలిసిన గ్రహాల ప్రభావాన్ని పరిశీలించి నిర్ణయించవలసి ఉంటుంది. ఈ రాహువు శని శుక్ర బుధ గురువుతో కలిసి ఉన్నప్పుడు గోమేధికాన్ని ధరించకపోవడమే మంచిది. మిగిలిన రవి చంద్ర కుజులతో కలిసినప్పుడు రాహు మహాదశ వచ్చిన గోమేధికం ధరించవచ్చు. వైడూర్యం. ఇది కేతువుకు చెందిన రత్నం. కుజవత్ కేతు అనే వాక్యం అనుసరించి వైడూర్యాన్ని కేతు మహాదశలోనూ మిగిలిన బలాలను అనుసరించి వైడూర్యాన్ని ధరించవచ్చు. జై శ్రీమన్నారాయణ.